విష్ణు సహస్రనామము 59వ శ్లోకము. వేదాః స్వాంగోచితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. ఓం వేధసే నమః. ఈ విశ్వమునకు సృష్టికర్త అనే అర్థము. పరమాత్మ యొక్క వ్యక్తరూపములే బహుళ ప్రపంచముగా తెలియబడుచున్నది. సత్యస్వరూపుడైన పరమాత్మ హిరణ్యగర్భునిగా సృష్టికారకుడుగా ఉన్నాడు. అమరకోశమందు సృష్టికర్తకు స్రష్ట, ప్రజాపతి, వేదాయను పేర్లు గలవు. వేదాసునకు నమస్కారము. ఓం స్వాంగాయ నమః. సుందరమైన అవయములు కలిగి స్ఫురద్రూపము కలవాడొకటచే విష్ణువుకి నామము కలిగినది. మరొక విధంగా చూసిన తనకు తనే కారకుడు అగుటచేత స్వాంగాయుడని తెలియబడుచున్నాడు. ప్రతి వస్తువునకు ముఖ్యముగా 3 ఉపాధులు అవసరము. ఇవి ఉపాదాన నైమిత్తిక సంకల్పములు. విశ్వసృష్టికర్త అయిన విష్ణునందు ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి తనకు తానుగా ఉపాధి అయి ఉంటున్నాడు. స్వంగాయుడైన విష్ణువుకు నమస్కారము. ఓం అజితాయ నమః. ఎవరి చేతను పరాజయము పొందనివాడు అజితుడు. అన్ని అవతారములందు విష్ణువుకెన్నడూ పరాజయమునది లేదు. ఈ కారణముగా అజితుడని పిలువబడుచున్నాడు. అజితుడైన విష్ణువుకు నమస్కారం. ఓం కృష్ణాయ నమః. విష్ణువు దేవకీ వసుదేవులకు జన్మించి కృష్ణునిగా అవతరించుట చేత ఈ నామము కలిగినది. శాస్త్రములను పురాణములను రచించిన వ్యాసమహర్షికి కృష్ణ ద్వైపాయనుడను నామము కలదు. చీకటి యందు మనము చూడజాలము, అనగా దేనిని తెలియలేము. పరమాత్మను మనము తెలియలేకుండుటచే చీకటితో పోల్చబడుచున్నాడు. చీకటి వర్ణము నలుపు లేక గాఢమైన నీలము. కృష్ణ శబ్దమునకు నీలవర్ణమని అర్థము కలదు. ఈ కారణముచే పరమాత్మకు కృష్ణ శబ్దము అన్వయించబడింది. కృష్ణునకు నమస్కారం. ఓం దృఢాయ నమః. దృఢమనగా స్థిరమైనదని అర్థము. ప్రేమ, కరుణ ఇత్యాది గుణములందు స్థిర సంకల్పుడని భావము. భక్తి మార్గ అవలంబులకు భగవంతుని అధృఢుడని భావించెదరు. ఎందుకనగా పాపాత్ములు తమ పాపకార్యములకు నిజమైన పశ్చాత్తాపము చెంది భగవంతుని ప్రార్థించిన భగవంతుడు తన అభిప్రాయం మార్చుకొని వారిని ఉద్ధరించుటచే అధృఢుడని భావించబడుచున్నాడు. దృఢుడైన విష్ణువుకు నమస్కారం. ఓం సంకర్షణాయ అచ్యుతాయ నమః. మహాప్రళయము సంభవించినప్పుడు అన్ని రూపనామములు పరమాత్మయందు లీనమగుచున్నవి. అనగా వ్యక్తరూపములకు ఉండు పరమాత్మ అవ్యక్తమైన పరమాత్మయందు లీనమగుచున్నదని గ్రహింపవలెను. పరమాత్మయందు లీనమగుటచే సంకర్షణుడను అనబడుచున్నాడు. నిద్రయందు వేకువ స్థితి అందలి అనుభవములు లీనమై కారణ శరీరము మాత్రం మిగిలి ఉంటున్నది. అది ఏ సంకర్షణ స్థితి. సహజ స్వభావమును వీడని వాడు అచ్యుతుడని పిలువబడుచున్నాడు. పరమాత్మ యందు సర్వము లీనమగుచున్నను పరమాత్మ సహజ స్వభావము ఏ విధమును భంగము కలుగుటలేదు. అందుచే పరమాత్మ సంకర్షణోచ్యుతుడని చెప్పబడుచున్నాడు. సంకర్షణోచ్యుతునకు నమస్కారం. ఓం వరుణాయ నమః. పశ్చిమ దిక్కునకు వరుణ దిక్కని పేరు. పశ్చిమ దశందు అస్తమించు సూర్యునకు వరుణుడని పేరు. అస్తమించునప్పుడు వెలుతురు ఇచ్చు కిరణములను సూర్యుడు ఉభరించుకొని అదృశ్యుడగును. అస్తమించు సూర్యుని వలె పరమాత్మ బహుళ ప్రపంచము తనలో లీనముగా వెంచుకునుట చేత పరమాత్మ వరుణుడని పిలువబడుచున్నాడు. నారాయణుడే సూర్యనిగా వ్యక్తపడుచున్నట్లు పురాణములు విశదీకరించున్నవి. వరుణునకు నమస్కారం. ఓం వారుణాయ నమః. వరుణుని కుమారుడు వారుణుడు. వశిష్ఠుడు, అగత్సుడు వరుణుని కుమారులుగా నెరుగుదురు. వశిష్ఠ అగత్సులుగా వ్యక్తమైన పరమాత్మ వారణుడని తెలియబడుచున్నాడు. ఎవరిలో గాని దేనిలో గాని ప్రస్ఫుటముగా గోచరమగు మహాత్వశక్తి ఏదైనను అది నా తేజస్సు యొక్క అంశమని తెలియను అని గీత విభూతి యోగమందు శ్రీకృష్ణుడు అర్జునునకు సుస్పష్టముగా తెలియజెప్పినాడు. యథాద్విభూతి మత్స్యత్వం సీమదూర్జితమేవవా తత్తదేవాస గచ్చత్వం మమ తేజోంశ సంభవం. వరుణునకు నమస్కారం. ఓం వృక్షాయ నమః. పరమాత్మ నుండి ఉద్భవించిన ఈ విశ్వము వృక్షముతో పోల్చబడినట్లు ఉపనిషత్తులందు కలదు. కఠోపనిషత్తు, భగవద్గీత, పురాణములు ఈ విశ్వమును సంసార వృక్షముగా వర్ణించినవి. ఊర్ధ్వమూలం మదశాఖ అశ్వత్థం ప్రాహురవ్యయం అని గీత పురుషోత్తమ ప్రాత్యోగమందు కలదు. మనము సాధారణముగా చూచు వృక్షముల వలె సంసార వృక్షము తలక్రిందులుగా అనగా వ్రేళ్లు పైన రెమ్మలు ఆకులు దిగువన ఉన్నట్లు వర్ణించినవి. పరమాత్మ వృక్షముతో సరిపోల్చబడుటచే వృక్షాయుడని పిలువబడుచున్నాడు. వృక్షాయునకు నమస్కారం. ఓం పుష్కరక్షాయ నమః. పద్మపత్రములకు పుష్కరములని పేరు. పద్మపత్రములు వంటి నేత్రములు కలవాడొకటచే పుష్కరాక్షుడను నామం కలిగినది. పుష్కర శబ్దమునకు విశ్వ ఆకాశమని మరి ఒక అర్థము
కలదు. పరమాత్మ సర్వత్రా వ్యాపించుటచే విశ్వాకాశమని తెలియబడుచున్నాడు. పుష్కరాక్షుడైన విష్ణువుకు నమస్కారం. ఓం మహామనసే నమః. గొప్ప మనస్సు కలవాడని అర్థము. పరమ చైతన్య స్వరూపుడైన పరమాత్మ సంకల్పమాత్రమున సృష్టి స్థితి లయ కార్యములను నెరవేర్చుటచే మహామనాయుడని వర్ణింపబడుతున్నాడు. మహామనాయుడైన విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవ.